పెళ్లి పుస్తకం సినిమా చూసారా? అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, వ్యాపారం లాభసాటిగా ఉండాలి అంటే ఎలా వ్యాపారం చేయాలి అనేది. అడవిలో ఉప్పు దొరకదు కాబట్టి అక్కడ ఉప్పు అమ్మాలి. అదే సముద్రం దగ్గర అయితే చింతపండు ఉండాలి. ఇవేవీ దొరకని పట్టణాల్లో అయితే కనుక ఊరగాయ అమ్మాలి, అప్పుడు లాభాలు వస్తాయి అనేది వ్యాపార సూత్రంగా చెప్తారు. సో మీకే ఇన్ని తెలివితేటలుంటే మీకు మించిన తెలివితేటలు మాకున్నాయి అంటున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మేము ఉప్పుపై ఒక జీఎస్టీ వేస్తాం, చింతపండుపై ఒక జీఎస్టీ వేస్తాం, ఆ రెండు కలిపి మీరు ఊరగాయ పెడితే దానిపైన ఇంకో జీఎస్టీ వేస్తాం. అది కాకుండా మీరు బెల్లం కలిపి బెల్లం ఆవకాయ లాంటిది పెట్టమ్మితే అది స్వీట్గా ఉంటుంది కాబట్టి దానికి ఇంకో జీఎస్టీ వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి అధ్యక్షత వహించారు. ఇందులో తీసుకున్న కొన్ని డెసిషన్స్ పైన ప్రస్తుతం వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాలు ఏంటి, ఆ వివాదాలకి నేను చెప్పిన కథకి సంబంధం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో ఇందులో ప్రధానమైన వివాదం ఏంటంటే పాప్కార్న్ పైన విధించిన జీఎస్టీకి సంబంధించింది ప్రధానమైన వివాదం అనమాట. ఒక్క పాప్కార్న్ని 3 లెవెల్స్లో జీఎస్టీ విధించారు. అది ఎలా సాధ్యమైంది అనేది ఒక్కసారి చూద్దాం. అన్బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ పాప్కార్న్ అయితే కనుక జీఎస్టీ 5% ఉంటుంది. అదే బ్రాండెడ్ పాప్కార్న్ అయితే కనుక జీఎస్టీ 12% ఉంటుంది. అదే క్యారమలైజ్డ్ పాప్కార్న్ అయితే కనుక దానిపైన జీఎస్టీ 18%. అంటే క్యారమలైజ్డ్ పాప్కార్న్ అంటే మనకి థియేటర్స్లో అమ్ముతారు, చీజ్ పాప్కార్న్, క్యారమలైజ్డ్ పాప్కార్న్ అని. షుగర్ని ఫ్రై చేసి ఏదైతే సిరప్ వస్తుందో అది పాప్కార్న్ మీద వేస్తే దాన్ని క్యారమలైజ్డ్ పాప్కార్న్ అంటాం. దీనికి ఎందుకు ఇలాగా విడివిడిగా జీఎస్టీ స్లాబ్స్ పెట్టారు అని అడిగితే కనుక ఇది స్వీట్ కేటగిరీలోకి వస్తుంది, ఇది ప్రజల ఆరోగ్యాల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి దాన్ని మేము 18% జీఎస్టీలోకి తీసుకెళ్తున్నాం అనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న వాదన అనమాట. సో ఒక్క పాప్కార్న్ని ఇలా 3 లేయర్ల కింద విడగొట్టి చూడగలిగారు. దీంతో పాటుగా ఇంకొక నిర్ణయం ఏంటంటే పాత వాడిన వాహనాలు, ఈవెన్ అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కానీ దాని జీఎస్టీ ఇప్పటిదాకా 12% స్లాబ్లో ఉండేది, దాన్ని ఇప్పుడు 18% స్లాబ్కి తీసుకెళ్తున్నారనమాట. అంటే మీరు ఒక పాత కార్ కొందాం అనుకుంటున్నారు, సెకండ్ హ్యాండ్ కార్ కొందాం అనుకుంటున్నారు, దాని మీద ట్యాక్స్ని 12% నుంచి 18%కి పెంచారు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదే మీరు ఒక ఇండివిజువల్ నుంచి కొన్నారనుకోండి పాత జీఎస్టీ 12% వస్తుంది. అదే ఒక యూజ్డ్ కార్స్ని అమ్మేసే ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు కొన్నారనుకోండి అప్పుడు మీరు 18% జీఎస్టీ కట్టాలన్నమాట. జనరల్లీ మనం జీఎస్టీ ఎందుకు పెట్టుకున్నాం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను విధానం ఉంది కాబట్టి ఒక్కొక్క పదార్థం మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా పన్ను వేస్తున్నారు కాబట్టి ఇదంతా కాదు, ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక జీఎస్టీ అనేది పెట్టుకున్నాం. జీఎస్టీ అంటే ఏంటి, ఈ పన్ను విధానాన్ని వీలైనంత సరళతరం చేయాలి అని చెప్పి. అంటే చాలా క్లిష్టంగా ఉంది మన దేశంలో పన్ను విధానం అనేది, సో దాన్ని కొంత సింప్లిఫై చేయాలి అనే ఉద్దేశంతో 1 నేషన్ 1 ట్యాక్సేషన్ అనేది చాలా గొప్పగా ప్రవేశపెట్టుకున్నాం. మరి నిజంగా ఇది సింప్లిఫై అయ్యిందా? టక్కున మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని గూడ్స్ మీద లేకపోతే తినే ఆహార పదార్థాల మీద ఎంత జీఎస్టీ వేశారో మీరు చెప్పగలరా? ఇంపాసిబుల్. ఉప్పు మీద ఎంత జీఎస్టీ వేస్తున్నారు, ఫ్రెష్ వెజిటబుల్స్ మీద మీకు ఎంత జీఎస్టీ వేస్తున్నారు, ఓ టీవీ కొంటే ఎంత జీఎస్టీ వేస్తున్నారు, రెఫ్రిజిరేటర్ లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ లేదంటే ఒక కార్ మీరు ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నారు వేరే దేశం నుంచి ఎంత జీఎస్టీ వేస్తున్నారు, ఇట్లాంటి వివరాలు మనం టక్కుని చెప్పగలమా? సామాన్య మానవుడికి ఎవ్వరికీ కూడా ఏ గూడ్ పైన ఏ సర్వీస్ పైన ఎంత ట్యాక్స్ వేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి అనమాట. సో నిజంగా జీఎస్టీ అనేది సరళతరమైందా అనేది ప్రశ్న. లాభాలు వచ్చింది మన కట్టడానికి మన అదృష్టానికి, దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. దాంతో పాటుగా ఈ జీఎస్టీ అడ్రస్ చేసే పద్ధతి పైన కూడా చాలా వరకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమనుకున్నారంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ ట్యాక్సేషన్ విధానంలో కొంత తగ్గించాలి అనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేస్తారు అని చాలామంది భావించారు. ఎందుకంటే దీని మీద జీఎస్టీ కనుక తగ్గిస్తే ఎక్కువ మంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కవర్లోకి వస్తారు. ఈ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నిటికీ కొంత తగ్గుతుంది, కాస్త వెసులుబాటు దొరుకుతుంది మధ్యతరగతికి అనేది ఒక భావన. అందుకోసమని ఈ ట్యాక్సేషన్ని 100% అడ్రస్ చేస్తారు అని భావించారు. కానీ దీని జోలికి పోలేదు. అయితే ఇది అడ్రస్ చేస్తారని భావించి లాస్ట్ మంత్ బిఫోర్
ఫర్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా వెయిటింగ్ మోడ్లో ఆగిపోయారనమాట. ఎందుకంటే కొంత ఈ జిఎస్టీ స్లాబ్ కనుక తగ్గిస్తే మనం కట్టే ప్రీమియం కొంతవరకు తగ్గుతుంది కదా, ఎంతో కొంత లాభం ఉంటుంది మనకి అనే ఉద్దేశంతో చాలామంది వాటి జోలికి పోలేదు. సో అక్కడ బిజినెస్ కూడా కొంతవరకు తగ్గింది. దీంతో పాటుగా రియాలిటీ సెక్టర్ కూడా చాలా రోజులు కొన్ని వీటి కోసం సవరణల కోసం వెయిట్ చేస్తోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్కి సంబంధించి కూడా రియాలిటీ సెక్టర్ వెయిట్ చేస్తోంది. దాన్ని కూడా 55th జిఎస్టీ కౌన్సిల్ అడ్రస్ చేయలేదు. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అయిందంటే కనుక జనరల్లీ మనకి నిరంతరం నిర్మాణాలు జరుగుతుండే దేశం అని చెప్తారు. డెవలపింగ్ కంట్రీస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకం కాబట్టి నిర్మాణ రంగం అనేది ఎప్పుడూ చాలా ఫాస్ట్గా రన్ అయ్యే ఒక సెక్టర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని చెప్తారనమాట. సో ఇది బాగుండాలంటే ఇలాంటి వీటిని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా అడ్రస్ చేయలేదు. అంటే సగటు మానవుడు, ఒక మధ్యతరగతి వ్యక్తి ఎలాంటి ఇష్యూస్ పైన ప్రభావితం చేయాలో వాటిని వదిలేసేయారు కంప్లీట్గా. ఒక పాప్కార్న్లో మాత్రం వాళ్ళు 3 లేయర్ని క్రియేటివ్గా చూడగలిగారు. దానిలో ఎలా ట్యాక్స్ విధించాలో కూడా చూడగలిగారు అనమాట. సో నా ప్రశ్న ఏంటంటే, మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, సంక్లిష్టంగా ఉన్నదాన్ని సరళతరం చేసుకుంటున్నామా ఇంకా సంక్లిష్టం చేసుకుంటున్నామా అనేది ప్రశ్న ఇక్కడ. దీంతో పాటు ఇప్పుడు 1 నేషన్ 1 ట్యాక్సేషన్కి సంబంధించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఇందులో ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయో చెప్పుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నది 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం అక్కడ ఏ విధంగా వాడుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్న. సో మీరేమనుకుంటున్నారు ఈ జిఎస్టీ విధాన నిర్ణయాలు, ఈ స్లాబుల్లో మార్పులు, వీటన్నిటికి సంబంధించి కామెంట్ చేయండి.